హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉదయ్ కుమార్. నేను అర్మేనియాలో ఉన్నాను ప్రెజెంట్. ఈ వీడియోలు తీయడానికి ముఖ్య కారణం మన తెలుగు వారికి ఇక్కడ ఉండే సిట్యుయేషన్స్ గానీ, ఇక్కడ జాబ్స్ వాటి గురించి ఎక్స్‌ప్లనేషన్ చేయాలని చెప్పేసి చాలా మందికి తెలవది. ఇది యూరోపియన్ కంట్రీలో సుద్ధా జాయిన్ అవుతుంది త్వరలో. సో, ఈ విషయం సుద్ధా మనకు తెలుగు వాళ్ళకి తెలవాలా. ఇక్కడ ఇక్కడుండే జాబ్స్ గురించి సుద్ధా తెలవాలా. అందరూ చాలామంది దుబాయే బెటరు, అంటే అరబ్ కంట్రీస్ బెటరు అని చెప్పేసి అనుకుంటుర్రు. బట్ దాటికంటే బాగుందిక్కడ. వాటికంటే మంచిగున్నాయి ఇక్కడ సాలరీస్ గానీ, ఎర్నింగ్స్ గానీ, కొన్ని కేటగరీస్‌లో అయితే బాగున్నాయి. మరి అన్నీ అని చెప్పలేను. కొన్ని కేటగరీసే బాగున్నాయి. సో, వాటి గురించి తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతోటి ఈ వీడియో మీకు తీస్తున్నాను. సో, లాస్ట్ టైమ్ ఒకటి బైక్ వీడియో చేశాను. సో, నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాల్స్ సుతా వచ్చినాయి మాకు. సో, అలాగే ఈరోజు సుతా కార్ టాక్సీ గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను వీడియో ఇస్తున్నాను. మన తెలుగతనే, తను ఇక్కడ కార్ టాక్సీ చేస్తుండు. తన గురించి తెలుసుకుందాం. తన మాటల్లోనే విందాం. హలో ఫ్రెండ్. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సురేష్ అండి. సురేష్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చారా? ఓకే. ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను టాక్సీ డ్రైవింగ్ చేస్తున్నాను. టాక్సీ డ్రైవ్ చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? అరౌండ్ 1.5 మంత్ పైన అవుతుంది. 1.5 మంత్ పైన అవుతుందా? ఓకే. రెడీ. 1 మంత్‌లో అంటే డైలీ మీరు ఎంత సంపాదిస్తున్నారు? నేను డైలీ మన ఇండియన్ కరెన్సీ అయితే 6,000, 6,500 వరకు సంపాదిస్తున్నాను. 6,500 వరకు సంపాదిస్తున్నారు. ఇండియన్ కరెన్సీ. ఇండియన్ కరెన్సీ. ఓకే. ఇక్కడ గ్రామ్స్ లో అంటారు. మనకి గ్రామ్స్ లో అయితే సో, మన వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సో, మనం అలాగే ఇండియన్ కరెన్సీ గురించి చెప్తున్నాం. 6,500 వరకు మీరు కంపల్సరీ డైలీ 6,500, 6,000. ఎన్ని గంటలు కష్టపడుతున్నారు? 9 to 10 hours. 9-10 అవర్స్ ఎగ్జాక్ట్‌గా కష్టపడుతుంది. అన్ని గంటలు కష్టపడితే మాక్సిమం 6,500 నుంచి 7,000 మీకు సంపాదిస్తుంది ఈజీగా. అందులో ఎంత ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి? ఎక్స్పెన్సెస్ అంటే మనకి కారు రెంట్ వచ్చి 1,500. ఓకే. ఒక 900 నుంచి 1,000 వరకు డీజిల్ కానీ గ్యాస్ కానీ ఛార్జెస్ అవి. మనకు ఫుడ్డు తినడానికి మన ఖర్చులు చిన్న చిన్న ఖర్చులు అవి ఒక 800, 600 నుంచి 800 వరకు అవుతుంది. ఈ 3 లెక్క పెట్టుకున్న ఎంత వరకు ఖర్చవుతుంది? అంటే ఇప్పుడు 6,500 ఇవన్నీ 6,500 సంపాదిస్తే నాకు ఇవన్నీ ఖర్చులు పోను కూడా 1,500 అవి డీజిల్ ఫుడ్ అవి తీసేసినా కూడా 3,000 ఈజీగా ఉంటుంది. మాక్సిమం 3,000 ఎక్కువ. అంటే ఈ లెక్కన మనం 3,000 అనుకున్నా కానీ 30 days 3 90,000 90,000 ఈజీగా సంపాదించే 90,000 అనుకోకుండా కానీ మాక్సిమం 80 నుంచి అది కూడా నేను 9 hours 10 hours డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి కొంతమంది ఉన్నారు 12 hours చేస్తున్నారు, 13 hours చేస్తున్నారు. ఓకే. వాళ్ళ ఎర్నింగ్స్ అయితే ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు. 1,20,000 వరకు ఈజీగా సంపాదిస్తున్నారు. ఓకే. సో, బానే ఉంది. అంటే ఇక్కడ మీరు అంటే 10 అవర్స్ చేస్తేనే మినిమం 80,000-90,000 సంపాదిస్తున్నారు అంటే మాక్సిమం 12 అవర్స్ చేసుకుంటే ఇక వాళ్ళు 1,00,000 సంపాదించుకునే అవకాశాలు అయితే చాలా ఈజీగా ఉన్నాయి. బాగున్నాయి. ఎంత కష్టపడితే అంత అర్మేనియా. ఓకే. ఇక్కడ ఎంత ఫ్రీడమ్ ఎలా ఉన్నాయి రూల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మరి డ్రైవింగ్ లో కూడా? అంటే ఇక్కడ డ్రైవింగ్ పర్ఫెక్ట్ రూల్ ఫాలో అవ్వాలి. అంతే. సిగ్నల్ ఫాలో అవుతే లెఫ్టే కదా మనకి డ్రైవింగ్? సిగ్నల్ ఫాలో అవ్వాలి. అంతే. చాలా బాగుంటుంది. అందరు రూల్ ఫాలో అవుతారు. మన ఇండియాలో లెక్కన కాదు. నేను ఇండియన్ ఏం తక్కువగా నచ్చలేదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు నడిచే వాళ్ళు కూడా రూల్ ఫాలో అవుతారు. కంపల్సరీ రూల్ మెయింటైన్ చేస్తారు. సిగ్నల్ క్రాస్ చేయకూడదు. 80% సిగ్నల్ క్రాస్ చేయకూడదు. నడిచేటోళ్ళు కూడా సిగ్నల్ క్రాస్ చేయరు. చాలా బాగుంటుంది. ఇక్కడ క్లైమేట్ కానీ వెదర్ ఉండడానికి చాలా బాగుంటుంది. చాలా అందమైనది అర్మేనియా. చాలా అందమైనది. ఎంత బాగుంటది అంటే ఈ 2 కాదు ఇంకొక 4 కాదు ఇంకొక 6 కావాలి. అంత బాగుంటది చూడడానికి. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఈ వీడియో మనము చేస్తున్నదే తెలుగు ప్రజలకు మనకు అర్మేనియా గురించి తెలియాలా. అంటే చాలా మందికి తెలియదు. ఏదో లాంగ్ ఉన్నది కదా, వీడికి వస్తే ఎలానో ఎలా ఉండో అని చెప్పి చాలా మంది డౌట్స్ ఉంటాయి. సో, అందుకోసమని వీడియో చేస్తున్నాం మన తెలుగు వాళ్ళ గురించి. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు అరబ్ కంట్రీస్ వెళ్తున్నారు చాలా మంది, ఇంకా వేరే వేరే దేశాలుగా ఎక్కడికో వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. కంపేర్ మీరు వెళ్ళారా? నేను కూడా కువైట్ వెళ్ళాను. ఓకే. కువైట్ లో ఫస్ట్ డే ఇలా ఫ్లైట్ దిగంగానే బయటికి రాగానే పాస్పోర్ట్ తీసుకున్నాను. ఫస్ట్ పాస్పోర్ట్ తీసుకుని 2-3 days తర్వాత మమ్మల్ని పెట్టారు, ఐడి ఇచ్చారు. ఇంకా వాళ్ళు చెప్పింది చేయాలి మనం. అంటే అందరికి అలా ఉండదు. నేను వెళ్ళినప్పుడు నాకు జరిగింది అది చెప్పుకున్నా. నేను ఇక్కడ అర్మేనియా వచ్చిన తర్వాత మా బ్రదర్ నాకు గైడ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అర్మేనియా వచ్చిన తర్వాత రూమ్ పెట్టారు. ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, ఏంటి, వాటికి వాడని అన్ని చెప్పాం. ఇక్కడ ఉండడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. 24 hours మీరు బయట దిగొచ్చు ప్రశాంత. మీరు ఇండియాలో ఎలా ఉంటున్నారో అలా ఉండదు. నో అబ్జెక్షన్.
ఇక్కడ పాస్‌పోర్ట్ ఎవ్వరు తీసుకోరు. నా పాస్‌పోర్ట్ నా దగ్గరనే ఉంది. ఇప్పుడు ఇది వచ్చిన వాళ్ళందరి దగ్గర ఎవరి పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఎవరి పాస్‌పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉంది. ఓకే. నేను చూసారు డ్రైవ్ చేసుకుంటున్నాను. హ్యాపీగా ఉన్నాను. బాగుంది. ఇక్కడంతా బాగుంది. ఏం చేసుకోవచ్చు. కష్టపడేవాడు ఉంటే డబ్బులు సంపాదించు ఈజీగా. థ్యాంక్ యూ సురేష్ గారు. మా తెలుగు వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హాయ్ అండి. ఎవరైనా సరే ధైర్యంగా రావచ్చు. అర్మేనియా వచ్చి హ్యాపీగా ఉండొచ్చు. డబ్బులు సంపాదించాలనే హోప్‌తో వస్తే ఈజీగా సంపాదించు. కష్టపడాలి. 10 అవర్స్ కాదు 12 అవర్స్, 13 అవర్స్ కష్టపడితే ఈజీగా డబ్బులొస్తాయి. డబ్బులు సంపాదించి పెద్ద విషయం కాదు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన సురేష్ గారితో ఇంటర్వ్యూ. మరి ఒక మంచి ఇంటర్వ్యూతో మేము ముందుకు వస్తాను. అండ్ మీకు అర్మేనియా గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా అవసరం ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి, మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగం అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.